మేరా వేరే లెవెల్లో ఉంది. మేరా మూవీ అయితే ఒకటే చెప్తున్నా, ఇది పురాణాల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మిరాయ్ వేరే లెవెల్లో ఉంది. తేజ గారు ఎంచుకునే స్క్రిప్ట్ విధానం అయితే అసలు మైండ్ బ్లోయింగ్. హనుమాన్ తర్వాత ఇలాంటి ఇట్ ఇచ్చాడంటే అసలు ఎవరు ఊహించలేరు. ఇలాంటి ఇట్టు మీద ఇట్లు కొడుతున్నాడు. మరి మామూలు ఇట్లు టాలీవుడ్ ఇటు కాదు, ఫ్యాన్ ఇట్లు కొడుతున్నాడు, వరల్డ్ వైడ్గా కొడుతున్నాడు. ఆయన చిరంజీవి గారి చేతుల మీద పెరిగాడు, చిరంజీవి గారి బాటలో నడుస్తున్నాడు. ఈ క్రెడిట్ మెగా ఫ్యాన్స్ కూడా దక్కుతుందని నేను అనుకుంటున్నాను. తేజ సజ్జ విజయం. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా. సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు వేరే లెవెల్లో తీసేశాడు. మన బ్లాక్ స్క్వాడ్ విషయానికి వస్తే మన మంచు మనోజ్ ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి, మోహన్ బాబు గారి కొడుకు వచ్చాడని చెప్పండి. మంచు ఫ్యాన్స్ మీ మీద ఈగ వాలినా బాక్స్ ఆఫీస్ తగలబెట్టేలా మంచు మనోజ్ యాక్టింగ్ చేసేసాడు. వేరే లెవెల్లో ఉంది. మంచు మనోజ్ మొత్తం నెగిటివ్ క్యారెక్టర్స్ వెళ్తున్నారు కదా, సో మొత్తం నెగిటివ్ క్యారెక్టర్స్ వెళ్తున్నారు కదా మంచు మనోజ్, మరి నెగిటివ్ బాగుందంటారా? మరి నెగిటివ్ క్యారెక్టర్ చూపెట్టారు, కాకపోతే లాస్ట్ లో ఆయన చనిపోయిన సీన్ చూపెట్టలేదు. నాకు తెలిసి మీరా పార్ట్ 2 ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ లో శ్రీరాముడు ఎంట్రీ అయితే గూస్ బంప్స్. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఈ మూవీలో అందాలు ఆరబోచింది మన రితికా నాయక్ అన్నట్లు ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా వేరే ఉంది. జ్యోతిబాబు గారి ఎంట్రీ వేరే లెవెల్. మన శ్రీయ గారు కూడా యాక్టింగ్ తోటి చంపి పడేశారు. ఆమె అప్పుడు పిన్ని క్యారెక్టర్ చేసింది తేజ సజ్జాకి, ఇప్పుడు మదర్ క్యారెక్టర్లో కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్ అయితే. మీరాయ్ అందరూ చూడాలి. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్, తప్పకుండా మీరంతా చూడాలి మీరాయ్.